విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మోరంపూడిలోని స్థానిక పాఠశాలలో 8వ తరగతి వరకు మాత్రమే ఉండడంతో 9వ తరగతి తర్వాత విద్యార్థులు హైవే దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని రాజమహేంద్రవరం రాజానగరం నియోజకవర్గం రాజానగరంలో నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ స్థానిక గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఎమ్మెల్యే భత్తుల మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడానికి కారణమైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత ప్రభుత్వం రాష్ట్రంలో అనేక చోట్ల అన్నా క్యాంటీన్ ను మూసివేస్తే నేడు కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అన్న క్యాంటీన్ ను ప్రారంభించి ఈ విధంగా పేదవారి ఆకలి తీర్చడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. రాబో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఇలానే ఎన్నో మంచి పనులతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం మోరంపూడిలో ఏదైతే స్కూల్ ఉన్నదో ఆ స్కూల్ 8th క్లాస్ వరకు ఉండడం జరిగింది. 8th క్లాస్ అయిన తర్వాత పిల్లలు 9th వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ మోరంపూడి హైవే దాటి అటువైపు వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా మాకు తెలియచేసిన తర్వాత ఈ స్కూల్కి 9th క్లాస్ తీసుకురావడం జరిగింది. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9th క్లాస్ పర్మిషన్ ఇప్పించడం జరిగింది. 9th పర్మిషన్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇంకా 10th తీసుకురావాలి కాబట్టి 10th క్లాస్ కూడా నేషనల్ బేసిక్ స్కూల్ ఏదైతే జాంపేటలో ఆ స్కూల్కి, వారంపూడిలోని ఈ స్కూల్కి, అలాగే విఎల్పురం శ్యామలంబ స్కూల్కి, 3 స్కూల్స్కి 10th పర్మిషన్ రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా నేను తీసుకురావడం జరిగింది. నేషనల్ స్కూల్కి వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సరిపోతూ ఉంది 10th పిల్లలకి. ఇక్కడ విఎల్పురం సరిపోకపోవడం వల్ల విఎల్పురం వచ్చి రౌండ్ టేబుల్ వారి సహకారం తీసుకోవడం, వాళ్ళు ఒక 25 lakhs సిఎస్ఆర్ ఇవ్వడం, అది ఒక 1 week 10 daysలో అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం 10th పిల్లలకి. ఈ స్కూల్కి ఇలాగే ఇబ్బంది ఉంటే పేపర్ మిల్ వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 20 లక్షలు వెచ్చించి 2 floors ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి నిర్మాణం చేయబోతా ఉన్నారు. చాలా నాణ్యతతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతుండగా కూడా పిల్లలకి ఇంకా కొన్ని ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందంటే 4 లక్షలతో వాళ్ళకి కావాల్సిన స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పేపర్ మిల్ వారు ఇవ్వడం కూడా జరిగిందన్నది కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. అంటే సుమారు 24 లక్షలతో ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయడంతో పాటు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అది కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నగర ప్రజలకి నేను తెలియచేసేది ఒకటే, గతంలో ఏనాడు కూడా ఇలాగ సిఎస్ఆర్ నిధులు ఇంత మొత్తంలో తీసుకొచ్చిన పరిస్థితులు ఏనాడు లేవు. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారో ఆ ప్రభుత్వంలో స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఏదైతే ఉన్నదో ఆ నిధులు ఎట్టిపోయినాయో కూడా ఎవరికీ తెలియదు. ఒక్కటంటే ఒక్కటి ఒక మంచి సోషల్ కాజ్కి వాడేమన్నది చెప్పుకునే దగ్గర విధంగా అవి ఏది కూడా చేయలే. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా విద్యకో, వైద్యానికో, లేకపోతే ప్రజలు ఎప్పటి నుంచో పడుతున్న సమస్యలు పరిష్కరించడానికో ఉపయోగించి అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి రూపాయి కూడా పారదర్శకంగా ఖర్చు పెట్టే విధంగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ